యూపీఎస్సీ కాకుండా స్టేట్ పిఎస్సీస్ గురించి ఏం చెప్తారు? గ్రూప్స్ని నమ్ముకొని పూర్తి స్థాయి ప్రిపరేషన్ అయితే చేయకూడదు. గ్రూప్స్ అనేది ఎలక్షన్ ఎజెండా, హామీలాగే ఉంటాయి. తర్వాత గవర్నెన్స్లోకి వచ్చాక చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. నోటిఫికేషన్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. బట్ ఫైనల్గా రావడం అనేది చాలా కష్టం. గవర్నమెంట్కి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అప్పుడు సడన్గా అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మోడర్న్ డెమోక్రసీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా నిజం చెప్పడం బెస్ట్ అని నేను అనుకుంటాను. క్వశ్చన్ చేసే అథారిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక ఎగ్జామ్ సైడ్ చేసేసి వాళ్ళు అందులోనే ఉండాలి. సెకండ్ స్పోర్ట్స్, థర్డ్ సినిమా. వాడి టైము, వాడి ఎనర్జీ అటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి. గవర్నెన్స్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎవరు క్వశ్చన్ చేసే విధంగా ఉండకూడదు. స్టూడెంట్ సైడ్ కూడా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాయి, వేరే కెరీర్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఫోకస్డ్గా ముందుకెళ్ళడం మాత్రం బెటర్. అంతేకాని ఇదే ఎగ్జామ్ పైన వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నావు కాబట్టి అవసరమైతే లీవ్ తీసుకొని ఇప్పుడు జాబ్ మానేసైనా రావచ్చు. అంతేకాని ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ, టెస్ట్ సిరీస్ ఫీజులు కడుతూ, స్టడీ హాల్ ఫీజులు కడుతూ, ఇంట్లో ఆన్సర్ చెప్పలేక ఇక్కడే మిగిలిపోవడం కన్నా నీకు నచ్చిన ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్లో ముందుకెళ్తూ ఈ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వమని నేను చెప్తాను.